సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుతున్నాం. దేవ, మీ వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరికి అనుకూల సమయం, అనుకూల పరిస్థితులు, మరి ముఖ్యంగా నాకును దయచేయండి. మీ వాక్యంలో ఉన్నటువంటి విలువైనటువంటి సత్యమైనటువంటి మాటలు తెలుసుకుని ఆ వాక్యానుసారంగా నడుచుకునే జీవితాలను మాకు ప్రసాదించమని, అట్టి రీతిగా సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే రక్షణ గురించి మనం చెప్పుకుంటున్నాం. గతించిన తరగతిలో మనం అపోస్తుల కార్యం దగ్గర ఆగిపోయాం. అంతేనమ్మా? ఎవరన్నా మీరు తీసి చెప్తారా? గతించిన లాస్ట్ తరగతిలో ఎక్కడ ఆగిపోయాం? మీ మాట రికార్డ్ అవుతుంది, గ్రూప్లో కూడా వింటారు. ఎవరు చెప్తారు? అపోస్తుల కార్యం దగ్గర ఆగాం చిన్న. అపోస్తుల కార్యం. ఓకే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అడిగాం. ఓకే, రైట్. ఇంకెవరన్నా చెప్తారా? లాస్ట్ పాయింట్స్ ఏం చెప్పుకున్నాం? లాస్ట్ పాయింట్స్ చివరిగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకున్నాం? చివరిగా లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పుకుంది ఏంటి? ఎవరికి తెలీదా? గ్రూప్లో పెట్టిన 3 తరగతులు విన్నారా? మాట్లాడడానికి టైం లేదా? అమ్మ లూది వినలేదా? మరి లాస్ట్ పాయింట్స్ ఏం చెప్పుకున్నాం? పారిపోకుండా అడుగుతున్నాను అడిగాను. లాస్ట్ పాయింట్స్ కార్యంలోని ఇక్కడ వారిని వారు ఒక ప్రవక్తగా చూశారు బ్రదరు. ఆయన రక్షకుడిగా ఆయన చూడలేదు, ఒక ప్రవక్తగా వాళ్ళు చూశారని చెప్పారు. ఓకే, రైట్. వెల్, వందనాలు అక్క. చెప్పక్క. చెప్పమ్మా, చెప్పండి, మాట్లాడండి త్వరగా. చెప్పండి అమ్మా. అపోస్తలులు ఏ విధంగా రక్షణ సువార్తను ప్రకటించారు చెప్పారు బ్రదర్. రైట్ రైట్, ఓకే. వందనాలు తల్లి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారా? మిగతా వాళ్ళు ఇంకెవరైనా చెప్తారా? రైట్. వేళ మీకు రికార్డింగ్స్ కూడా పెడుతున్నాను, 1-2 సార్లు వినడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దయతో. రైట్, ప్రార్థన చేసుకున్నాం కాబట్టి మనం నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోయి నిన్న దినాన్ని ఏం చెప్పానంటే లాస్ట్ పాయింట్, రేపు అపోస్తులు యెరూషలేము ప్రాంతంలో ఏ విధంగా సువార్త ప్రకటించారు, ఏ విధంగా రక్షణ వాక్యాన్ని ప్రకటించారు, ఏ విధంగా నిరూపించారన్న విషయాలు మనం తెలుసుకుందామని చెప్పడం జరిగింది. రైట్, ఓకే. మనం మూల వచనం ఒకసారి మనం చదువుకొని వెళ్ళిపోదాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఏంటి మూల వచనం ఎవరికన్నా తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక ఎంత? తక్కువ మంది ఇవ్వాలి. చదువమ్మా, ఏముంది అక్కడ? దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. వినిన వారి చేత మనకి దృఢపరచబడెను. ఇక్కడ అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ప్రారంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయటం ద్వారా, పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించటం ద్వారా ఇదంతా కూడా జరిగింది. ఈ విధంగా దృఢపరిచారన్న పరిస్థితిని మనం చూసుకున్నాం ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో. ఈ ఒక మూల వచనాన్ని ఒకటి తీసుకుని మనం రక్షణ సువార్త ఎవరు ప్రారంభించారు, ఎలా మొదలైందని 3 తరగతులు మనం చూసుకున్నాం. అయితే ఈరోజు మనం చూసుకునేది ఏంటంటే కనుక ఇశ్రాయేలు ప్రజల మధ్యకి అపోస్తులు రక్షణ వాక్యాన్ని ఎలా తీసుకెళ్లారు, ఏ విధంగా ఆ వాక్యాన్ని వీళ్ళు ప్రజెంట్ చేశారు,
వారిని నమ్మించడానికి ఏ విధమైన శైలిలో యేసుక్రీస్తుని పరిచయం చేశారు. అంటే యేసుక్రీస్తుని పరిచయం అంటే నజరేయుడైన యేసే క్రీస్తు. ఆయన యందే మనకి రక్షణ, ఆయన యందే మనకి నిత్య జీవం. ఏదైతే దేవుడు ఒక చిత్తానుసారంగా ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడో, ఆయన మరణం ఉన్నటువంటి రక్షణ వార్తని అపోస్తలులు ఇశ్రాయేలు మధ్యన ఎలా ప్రకటించారు, ఇశ్రాయేలుకి ఎలా తెలియజేశారన్న విషయాన్ని మనం చూసుకుంటాం. ఇది మనకి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం కాడ నుంచి మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం తెలుసు, అవును కదా. ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తల గ్రంథాలు తెలుసు, అవును కదా. ఇశ్రాయేలు ప్రజలకి ఆది కాండం దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి ప్రవచనాలు అన్ని పరిస్థితులు తెలుసు. తెలుసు అంటే వారికి లేఖనానుసారంగా అక్షరానుసారంగా ఆ పదాలు ఆ సందర్భాలు అవన్నీ తెలుసు, కానీ వాటి అర్థాలు వాటి సారం తెలియదు వాళ్ళకి. అయితే ఇశ్రాయేలు ప్రజలకి ఏదైతే దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పాడో రక్షకుడి గురించి, ఆ వచనాలు ఎత్తి చూపించి మాట్లాడారు వీళ్ళు. సరిగ్గా గమనించండి నా పాయింట్. ఈ రక్షణ వాక్యాన్ని అంటే ప్రభు అయిన యేసు, ఆయనే క్రీస్తు, ఆయన మరణం మనందరి నిమిత్తం జరిగింది. ఆయన ద్వారా ప్రపంచంలో ఉన్న మానవుల్ని దేవుడు తన పిల్లలుగా తీర్చుకున్నాడు, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా నీతిమంతులుగా చేశాడు అని ఈ వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజల మధ్యన అపోస్తుల బృందం ఎలా పరిచయం చేసిందన్న కోణంలో మనం చూసుకుంటున్నాం. ఈ కోణంలో వారు ఉపయోగించిన తీరు ఏంటంటే కనుక ఈ రక్షకుడి గురించి, అనగా నజరేయుడైన యేసే క్రీస్తుగా ఉన్నటువంటి ఆయన గురించి ప్రవక్తల ద్వారా ముందుగానే దేవుడు తెలియజేశాడు. అయితే ఇక్కడ ఒక పరిస్థితిని పేతురు నిలబడి చెప్తున్నాడు. ఏంటంటే అంతవరకు కూడా వీరు ఆలోచనలో లేనటువంటి ఒక పరిస్థితిని పేతురు గారు నిలబడి చెప్తున్నారు. అయితే పేతురు గారు నిలబడి చెప్తున్న ఈ విషయాన్ని యేసుక్రీస్తు గారు సువార్త ప్రకటించినప్పుడు చెప్తారు. ఏమని చెప్తారంటే, మనిషి కుమారుడు చనిపోతాడు, తిరిగి లేస్తాడు, మనిషి కుమారుడు ఎత్తబడతాడు, తిరిగి లేస్తాడు, మనిషి కుమారుడు యెరూషలేము పెద్దల చేతను అన్యుల చేతను అనేక హింసలు పొంది మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. ఆ మరణంలో మీకు రక్షణ ఉంది. నా మరణం మీ విమోచన కొరకే, నా మరణమే మీ నిత్య జీవానికి మార్గం అని ఇలాగా 4 సువార్తల్లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అదే విషయాన్ని మరలా ఇక్కడ పేతురు వీళ్ళకి తెలియజేస్తాడు. అదే విషయాన్ని మరలా చెప్తాడు వీళ్ళకి. ఏ ధోరణిలో చెప్తున్నాడు అన్నది మనం చూద్దాం. ఓకే రైట్. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనంలో, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. ఒక మాట మాట్లాడుతున్నాడు పేతురు. పెంతెకొస్తు పండగ రోజున జన సమూహం అందరూ కూడా చూస్తున్నారు. అప్పుడు ఆయన పెద్దగా బిగ్గరగా కేకలు వేస్తూ, ఇశ్రాయేలు ఇంటి వారలారా ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత ఎవరిని పరిచయం చేస్తున్నాడు? దాదాపుగా పస్కా పండుగలో ఆయన చనిపోయాడు. పస్కా పండుగలో ఆయనను సిలువకు అప్పగించారు. ఆ తర్వాత మరలా సమాజంలో ఎక్కడా కూడా నజరేయుడైన యేసు అనే పేరు వినబడలేదు. పస్కా పండగకు మునుపు అంటే ఆయన చనిపోక మునుపు 3.5 సంవత్సరాల పాటు యెరూషలేము ప్రాంతం అంతా కూడా యేసు అనే పేరు మారుమ్రోగిపోయింది. ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు అనే మాట మారుమోగిపోయింది. ఎప్పుడైతే ఆయన సిలువ అప్పగింపబడ్డాడో ఆ సిలువ పొందిన తర్వాత నుంచి పెంతెకొస్తు పండగ వరకు కూడా ఆ పేరు కనుమరుగైపోయింది. మరలా ఆ పేరు ఎవరు పట్టుకొచ్చారంటే పేతురు పట్టుకొచ్చాడు. పేతురు గారు పట్టుకొచ్చి 22వ వచనం, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి. ఏం కనబడుతుందో చూడండి. ఒక విషయాన్ని చరిత్ర అంతకు ముందు జరిగిన చరిత్ర అంటే దగ్గరగా 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు గారు ప్రకటించినటువంటి చరిత్ర, 3.5 సంవత్సరాల పాటు ఆయన సంచరించి ఆయన చేసినటువంటి చరిత్ర అంతా కూడా ఇక్కడ మాట్లాడతాడు పేతురు. ఏం మాట్లాడుతున్నారంటే కనుక చూడండి, నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను, ఇది మీరే ఎరుగుదురు. ఒక విషయాన్ని చెప్తున్నాడు, వారి కళ్ళ ఎదుట జరిగిన విషయాన్ని చెప్తున్నాడు, వారి మధ్యన జరిగిన విషయాన్ని చెప్తున్నాడు పేతురు. ఏంటంటే నజరేయుడైన యేసు సత్యం మీ మధ్యన సంచరించాడు, మీతో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు, మనందరి ప్రతి పట్టణానికి వచ్చాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య క్రియలు చేశాడు, సూచక క్రియలు చేశాడు, దేవుని వలన మెప్పు పొందిన వానిగా తను తాను కనుపరుచుకున్నాడు. నేను దేవుని చిత్తాన్ని బట్టి వచ్చానని చెప్పిన రీతిగానే ఆయన నాకు ఇచ్చిన శక్తి కొలది, ఆయన నాకు ఇచ్చిన అప్పగింపబడిన పని ఏదైతే ఉందో అది చేస్తూ ఉన్నాను, చేస్తూ ఉంటాను అని చెప్పి మాట చెప్పిన ఆయన మాట చెప్పిన రీతిగా తన శక్తిని కనుపరిచాడు. అలాగే దేవుని వలన అతను ప్రజల్లో మెప్పు పొందుకున్నాడు. దేవుని చిత్తానుసారంగా ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు ఇవన్నీ కూడా చేశాడు. ఇవన్నీ కూడా మీరు ఎరుగుదురు. 3.5 సంవత్సరాల పాటు మీరు ఆయన్ని చూస్తారు. 3.5 సంవత్సరాల పాటు యెరూషలేము ప్రాంతం అంతా కూడా గలిబిలిగా ఉంది. 3.5 సంవత్సరాల పాటు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహాలు తండోపతండాలుగా జన సమూహాలుగా వేల కొలదిగా సంఖ్య ఉన్నారు. ఆ యేసుని అందరూ కూడా ప్లాన్ చేసి ఏం చేశారు? సిలువకు అప్పగించారు.
ఈ విషయం మీకు తెలుసు అని జ్ఞాపకం చేస్తున్నాడు. పెంతెకొస్తు పండుగ రోజున పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? అంత జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏముంది? చూడండి, ఇశ్రాయేలు ప్రజలైనా, ఈవెన్ ధర్మశాస్త్రం కలిగిన వారైనా ఖచ్చితంగా యేసుక్రీస్తుని స్వరక్షణగా అంగీకరించాలి. ఇశ్రాయేలు ప్రజలైనా, ధర్మశాస్త్రంలో ఎంత పాండిత్యం కలిగిన వారైనా, ఎంత భక్తి శ్రద్ధలు కలిగిన వారైనా, ఎప్పుడైతే యేసుక్రీస్తు గారు మరణించి తిరిగి లేచారో ఆ తర్వాత భూమి మీద ఉన్న ప్రతి నరుడు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారానే రక్షణ పొందుకోవాలి. అది దేవుడు చేసిన క్రమం, అది దేవుడు పెట్టిన క్రమం. ఈవెన్ ఇశ్రాయేలు ఇంటి వారు కూడా ఈ విషయం తెలుసుకోవాలని చెప్పి అది వరకు తెలియని సంగతులన్నీ కూడా పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో ఉండి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కనుక ఈ రక్షణ వాక్యం చూడండి, ఈ యెరూషలేము మధ్యన ఎలా ప్రకటింపబడిందంటే వారి మధ్యన జరిగిన సంగతులు జ్ఞాపకం తెచ్చాడు. ఇవన్నీ కూడా మీరు ఎరుగుదురు అని చెప్పి అప్పుడే 23వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన ఒక మాట మాట్లాడుతున్నాడు. 23వ వచనంలో ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఒక్క మాట అన్నాడు, దేవుడు ఈ సిలువ యాగాన్ని నిర్ణయించాడు. ఆయన దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం, అది దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం, అది దేవుడు నిర్ణయించింది, అది దేవుని సంకల్పం. మీరు అనుకుంటే జరిగింది కాదు, అది దేవుడు నిశ్చయించిన సంకల్పం చెప్పనే జరిగింది. అయితే అది మీ ద్వారానే జరిగింది. మీరు తెలియక దేవుని గురించి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి దేవుడు ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రంలో చెప్పిన సంగతులు ఏవైతే ఉన్నాయో అనేకుల విమోచన క్రయధనముగా ఆయన అప్పగింపబడడం, మనుషులకు ప్రతిగా ఆయన అప్పగింపబడి మనుషులందరూ కూడా నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవడం, మనుషులందరూ యొక్క శాపాన్ని, పాపాన్ని, దోషాన్ని పోగొట్టడానికి దేవుడు నిశ్చయించిన సంకల్పం అది. అయితే ఆ దేవుడు నిశ్చయించిన సంకల్పం మూలంగానే అది జరిగింది. అది నెరవేర్చడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. మీరు ఆ టయానికి ఉన్నారు కాబట్టి ఆ సమయానికి మీ ద్వారా అది నెరవేర్చబడింది అని చెప్తున్నాడు. అయితే నెరవేర్చబడిన కార్యం నెరవేర్చబడిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా యెరూషలేములో ఉన్నవారు కావచ్చు, అన్యజనులు కావచ్చు, భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఆయనందు విశ్వాసన్నారని మనకు పాప క్షమాపణ, ఆయన దేవుని కుమారుడని, లోక రక్షకుడని ఖచ్చితంగా మనం విశ్వసించాలి. ఇది ఆయన ప్రణాళిక, ఇది ఆయన ప్రణాళిక. కాబట్టి ధర్మశాస్త్రం కలిగిన వారి మధ్యకు కూడా యేసుక్రీస్తుని మరలా పరిచయం చేస్తున్నారు వీళ్ళు. యేసుక్రీస్తు గారి మరణాన్ని పరిచయం చేస్తున్నారు వీళ్ళు. యేసుక్రీస్తు గారు ఎందుకు చనిపోయారు అన్న విషయాన్ని పరిచయం చేస్తున్నారు. ఎందుకు సిలువేయబడ్డారో, ఆయన వెనకాల ఉన్న హస్తం ఎవరిదని పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తుని స్వరక్షణగా అంగీకరించాలి. ఈవెన్ యూదుడైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిందే. మేము యూదులమండి, మాకు అబ్రహాము తండ్రి అండి, మాకు ధర్మశాస్త్రం ఉందండి, మాకు యేసుక్రీస్తు గారు అవసరం లేదంటే కుదరదు. అందుకనే మొదటి పరిచర్య ఎక్కడ మొదలెట్టాడు పేతురు గారి ద్వారా? ప్రభు యెరూషలేము ప్రాంతంలోనే. ఎవరైతే సిలువ వేశారో, ఆయన ఎక్కడైతే సంచరించి చెప్పాడో అక్కడే రక్షణ వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. ఆ రక్షణ వాక్యం యొక్క బిగినింగ్ చూడండి ఎలా ఉంది. 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచడం అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపిన. ఒక మాట చెప్పన్నాడు ఏంటంటే కనుక, మీరు సిలువకు అప్పగించారు, ఆయన చనిపోయాడు. ఆ మాట మీరు అందరూ విన్నారు. తండ్రి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్న మాట మీరు విన్నారు. ఏలి ఏలి అని పిలిచిన మాటలు మీరు విన్నారు. ఆయన ఒక కన్నుల పండగగా, కన్నుల వేడుకగా ప్రదర్శింపబడి సిలువ వేయబడ్డాడు. ఆయన రహస్యంగా తీసుకెళ్లి చంపేసిన వ్యక్తి కాదు. ఎవరో రహస్యంగా తీసుకెళ్లి చంపేయలేదు ఆయన్ని. కన్నుల వేడుకగా ఒక పండగలా చేశారు. పస్కా పండగ రోజున నిరపరాధిని మీరు ఒక పండగ ఊరేగింపులో ఊరేగించినట్లుగా ఒక వేడుకగా చేశారు. ఆయన ఆ విధంగా కష్టపడుతూ రక్తాన్ని కార్చుకుంటూ కొరడా దెబ్బలు తింటుంటే మీరందరూ కూడా అపహాస్యం చేశారు, మీరందరూ కూడా వెటకారం చేశారు. అందులో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది అయితే 70% ఆయన అపహేళన చేస్తూనే ఉన్నారు. కన్నుల వేడుకగా చూశారు. ఒక వ్యక్తి రక్తాన్ని కార్చుకుంటూ, ముండ్ల కిరీటం పెట్టబడి రక్తాన్ని కారుతూ, చెప్పులు కూడా లేకుండా ఆ రాళ్ళల్లో నలిగిపోతూ, పడిపోతూ, లేస్తూ ఆ పశ్చిమ రాళ్ళను మోసుకుని వెళ్తుంటే మీరందరూ కూడా కన్నులకు పండగగా చూశారు. ఈ పరిస్థితులు మీ మధ్యనే నెరవేరాయి. ఆయన అంతగా మరణ వేదనను అనుభవించాడు. అలా మరణించినటువంటి వ్యక్తిని దేవుడు తిరిగి లేపాడు. మన పితరుల దేవుడని యెహోవాయే లేపాడు.
ఎందుకంటే ఆయన మరణించవలసి ఉంది. ప్రజలందరి పాపాల నిమిత్తం ఆయన మరణించాల్సి ఉంది. ప్రజలందరి పాప దోషాన్ని పోగొట్టడానికి దేవుడే గొర్రెపిల్లగా తన కుమారుని పంపించాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గనక, ఇదిగో ఆయన ఏ విషయం గురించి అయితే చనిపోయాడో, ఎవరిని ఎక్కడ పెట్టాలని చనిపోయాడో, ఎవరిని ఏ ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆ త్యాగం జరిగిందో, ఎవరిని ఏది ప్రసాదించడానికి ఎవరు ఏ విధంగా ఆ మరణం తర్వాత పొందుకునే ఆ లోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన ఏ సంగతిని బట్టి అయితే ఏ పరిస్థితి కలగాలని చేశాడో ఆ విధానంలో మీరు ఆయనని అంగీకరించాలని చెప్తున్నాడు. అంగీకరించాలని చెప్తున్నారు. ఈ ప్రసంగం వింటున్న వారిలో దావీదు కుమారుడని కేకలు వేసిన వారు ఉండొచ్చు బహుశా, అబ్రహాము కుమారుడని కేకలు వేసిన వారు ఉండొచ్చు బహుశా, దేవుని కుమారుడా నాకు సహాయం చేయి అన్నవారు ఉండొచ్చు బహుశా, నిజముగా నీవే దేవుని కుమారుడివి పరిశుద్ధుడివని కేకలు వేసిన వారు ఉండొచ్చు బహుశా. ఎందుకంటే అప్పటికింకా ఆ తరం వారు ఎవరో చనిపోలా. యేసుక్రీస్తు గారిని ఏ సమాజం అయితే శిలువ మరణానికి అప్పగించిందో వారి మధ్యకే వెళ్ళి పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్నవాడే రక్షణ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ రక్షణ వాక్యాన్ని ఎలా ప్రకటిస్తున్నాడంటే, ఈ రక్షణ దేవుడు నిశ్చయించిన సంకల్పం అని చెప్పాడు. వాళ్ళకి యూదులకి అప్పటికే దేవుడు తెలుసు కాబట్టి, ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి, వారి మధ్యన అట్టి విధంగా ఏం చేశాడు? రక్షణ ప్రకటించాడు. కానీ ఇశ్రాయేలు ఎదురు చూస్తుంది ఏంటో తెలుసా? ఇది మనకు క్వశ్చన్ రావాలి. ఇశ్రాయేలు ఎదురు చూస్తుంది ఏంటో తెలుసా? దగ్గరగా 400 సంవత్సరాల పైబడి ఎదురు చూస్తుంది ఏంటో తెలుసా? మాకు స్వతంత్ర జీవితం కావాలి, మాకు ఇశ్రాయేలు రాజ్యం కావాలి, మాకు రాజు కావాలి, సింహాసనం కావాలని వీళ్ళు ఎదురు చూస్తుంటే 4 శతాబ్దాలుగా 400 సంవత్సరాల పైబడి ఈ విధంగా ఆలోచిస్తుంటే బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. ఈయన క్రీస్తు అయి ఉంటాడేమో అని అనుకున్నారు. ఆయన వచ్చి అన్నాడు, లేదు నేను క్రీస్తుని కాదు అన్నాడు. నేను క్రీస్తుని కాదు, కానీ నా వెనకాల వస్తున్నాడు అనగానే అబ్బా రక్షకుడు వచ్చేస్తున్నాడు, మమ్మల్ని ఇంకా రోమ ప్రభుత్వం నుంచి విడిపించేస్తాడు, మాకు రాజ్యం వచ్చేస్తుంది, మేము మళ్ళా సింహాసనం వచ్చేస్తుంది, మేము స్వతంత్రంగా ఉంటాం, ఒకప్పుడు దావీదు పరిపాలన ఎలా ఉందో, సొలొమోను పరిపాలన ఎలా ఉందో అలాగే మళ్ళీ మాకు రాజు వచ్చేస్తాడు అని సంకలు గుద్దుకున్నారు వీళ్ళందరూ. ఎందుకని? బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడుగా, దేవుని ప్రవక్తగా కనబడుతున్నాడుగా, ఆయన ఏమన్నాడు? నా వెనకాల వస్తున్నాడు రక్షకుడు అన్నాడు. ఇప్పుడు వీళ్ళేంటి? ఊరట కలిగింది, పెట్టుకున్న నిరీక్షణకి ఊరట కలిగింది, పెట్టుకున్న నిరీక్షణకి బలం చేకూర్చబడింది. అయితే వచ్చేస్తాడు అనమాట. ఇది ఈయన ప్రవక్త కదా, ఈయన చెప్పింది నిజం, మా వెనకాల రక్షకుడు వచ్చేస్తాడు, ఆ రక్షకుడు వచ్చి రోమా ప్రభుత్వాన్ని పడగొట్టేస్తాడు, సింహాసనం వచ్చేస్తుంది, రాజ్యం వచ్చేస్తుంది, అన్నీ బాగుంటాయి. అలాగే అనుకున్నారు వాళ్ళు. అయితే ఆ వెనకాల వచ్చేవాడు వచ్చేసాడు. ఎప్పుడు? ఆయన మొదలెట్టిన కొన్ని నెలలకే ఈయన వచ్చేసాడు. ఇప్పుడు ఈయనను పట్టుకుని యోహాను గారు ఏం చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ? ఇదిగో ఈయనే దేవుని గొర్రెపిల్ల, ఈయన రక్షకుడు, ఈయన దేవుని అభిషక్తుడు, ఈయన మెస్సయ్య అన్నారు. వీళ్ళు ఎలా ఊహించుకున్నారు? మా రక్షకుడు అంటే రోమ ప్రభుత్వంతో ఫైట్ చేస్తాడు అనుకుంటే ఇతనేమో మమ్మల్ని తిడుతున్నాడు. మా రక్షకుడు అంటే రోమీలకు వ్యతిరేకంగా నిలబడతాడు అనుకుంటే ఈయన వచ్చేమో స్వార్థ ప్రకటిస్తున్నాడు. మేము ఎదురు చూసిన రక్షకుడు వేరు, ఆయన వచ్చిన రక్షకుడు వేరు. వాళ్ళ రక్షకుడిని ఎలా చూశారని చెప్పాను నేను. ఎలా చూశారు? రోమా ప్రభుత్వంతో కత్తులు పట్టుకెళ్ళి యుద్ధం చేసి సింహాసనాన్ని రాజ్యాన్ని ఇచ్చే రక్షకుడి కోసం వాళ్ళు చూశారు. ఈయనేమో లోక మానవాళి పాపముల నిమిత్తమే బలి అయిపోయి ఆ బలియాగం ద్వారా ప్రజలందరినీ కూడా పాప దోషం నుంచి బయటికి తీసుకొచ్చే రక్షకుడు. నీ ఆత్మ నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకునేటట్లుగా నిన్ను రక్షించి తను బలి అయిపోయే రక్షకుడు, నీ రక్షణకర్త, నీ రక్షకుడు. ఏ విధమైన రక్షకుడైనా నువ్వు నశించక నిత్య జీవం పొందుకునే స్థితిలోనికి పెట్టే రక్షకుడు, నశించిపోతున్న మనల్ని నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే రీతిగా కాపాడడానికి వచ్చిన రక్షకుడు. వాళ్ళు ఎదురు చూసిన రక్షకుడు ఎవరు? రోమా ప్రభుత్వాన్ని పడగొట్టేయాలి, రోమా రాజ్యాన్ని తొనతొనకలు చేసేయాలి. ఒకప్పుడు సొలొమోను గారి కాలంలో, రాజుల కాలంలో సింహాసనం రాజ్యం ఎలా ఉందో అలాంటి రక్షకుడి కోసం వీళ్ళు ఎదురు చూస్తారు. ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది కదా. ఇక్కడ ఏం జరుగుతుంది? యోహాను గారు చాలా చెప్పగానే యేసుక్రీస్తు గారు వచ్చి వాళ్ళు కోరుకున్న రీతిగా రక్షకుడు లేడు. వాళ్ళు కోరుకున్న రక్షకుడు ఏమనుకున్నారో అందరి మీద యుద్ధంగా వెళ్తాడు అనుకున్నాడు. కానీ ఈ రక్షకుడు సిలువ ఎక్కాడు. అర్థమవుతుందా? ఈ రక్షకుడు సిలువ ఎక్కాడు. వాళ్ళు కోరుకున్న అభిషక్తుడు రాజు ఎలా ఉండాలనుకున్నారు? రాజ్య సింహాసనం ఏలేవాడిగా ఉండాలనుకున్నారు, సొలొమోను లాగా, దావీదు లాగా. కానీ ఈ అభిషక్తుడు సిలువ ఎక్కాడు. ఈ అభిషక్తుడు సిలువ ఎక్కాడు, ఈ రక్షకుడు సిలువ ఎక్కాడు. ఈ రక్షకుడు, ఈ అభిషక్తుడు సిలువ మరణం చెందాడు. ఇప్పుడు ఈయనను వీళ్ళు ఎలా ప్రకటిస్తున్నారో అదే విధంగా రక్షకుడు ఈయనే అని చెప్తున్నారు. అప్పటికి కూడా ఈ పేతురు గారి ప్రసంగం చెప్పేంత వరకు కూడా వీళ్ళు ఎదురు చూసి దేని చెప్పినా అప్పటికి కూడా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు.
ఆయన వచ్చాడు, వీరి చేత అపనిందలు వేయించుకున్నాడు, వీరి చేత ద్వేషింపబడ్డాడు, వీరి చేత చంపబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆ కార్యక్రమాలు జరిగిపోయినప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళు ఎదురు చూస్తుంది ఏంటో తెలుసా? రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఏ రక్షకుడు? వారి ఆలోచనలో ఉన్న రక్షకుడు ఎవరు? ఇశ్రాయేలీయులకి మరలా మాకు రాజ్యాన్ని ఇవ్వాలి, మరలా మాకు రాజు సింహాసనం కావాలి. నెబుకద్నెజరు రాజు మమ్మల్ని కాటాడుకున్నాడు, గ్రీకీలు మమ్మల్ని కాటాడుకున్నారు, మాదీ పారసీకులు మమ్మల్ని కాటాడుకున్నారు, వాళ్ళ మధ్య మేము నలిగిపోయాం. ఇప్పుడు రోమన్స్ వీళ్ళ కింద మేము నలిగిపోతున్నాం. మా రాజ్యాన్ని మాకు ఇవ్వా మళ్ళీ ప్రభువా దేవా. కాబట్టి మా రాజ్యాన్ని దేవుడు మరలా కడతాడు, మరలా ఇస్తాడు, రాజు సింహాసనం. ఇటువంటి రక్షణ కోసం ఎదురు చూస్తుంటే పేతురు మరలా ఇక్కడ ఒక ప్రసంగం చెప్పి ఏమన్నాడో చెప్పనండి. ఏంటంటే, మీరు రక్షకుణ్ణి, జీవాధిపతిని సిలువకు అప్పగించేశారు, అయితే ఆయన మృతులలో నుండి ఆయన్ని తిరిగి లేపాడు. ఎందుకంటే ఆ రక్షకుడు వెనకాల ఉన్నది దేవుడు అని చెప్పారు. ఈ రక్షణ వాక్యం అన్నది ప్రభు తనంతట తానుగా చెప్పింది కాదు. నజరేయుడైన యేసు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నా తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం అని చెప్పాడు. నేను రక్షకుని అని చెప్పాడు. ఆ ఏ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు అన్నది కూడా క్లారిటీగా చెప్పాడు. ఆ రక్షణ దయచేసిందే తండ్రి అయిన దేవుడు అని స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకి లేఖనాలు తెలుసు కాబట్టి లేఖన ద్వారంలో రక్షణ వాక్యం అర్థమయ్యేటట్లుగా చెప్పారు. అర్థమైందండి? మనం బైబిల్ చదువుతున్నప్పుడు చాలా శ్రద్ధగా చదవాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న మనస్సు పెట్టుకున్న నిరీక్షణ ఏంటంటే మరలా మాకు రాజు, రాజ్య సింహాసనం. ఇది వాళ్ళు పెట్టుకున్న నిరీక్షణ. వాళ్ళు ఎదురు చూసిన రక్షకుడు రోమ ప్రభుత్వాన్ని పడగొట్టి సింహాసనాన్ని మరలా అధిష్ఠించే రాజు కోసం చూశారు. దేవుడు అభిషక్తుడు రాజును పుట్టిస్తాడంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మా పితరులు చేసిన పాపాన్ని బట్టి ఎప్పుడో మాకు సింహాసనం పోయింది. 430 సంవత్సరాల నుంచి మాకు అసలు 450 సంవత్సరాలు దాదాపుగా, అంటే ఏ కాలం? ఇర్మియా గారి కాలం నుంచి యేసుక్రీస్తు గారి కాలం వరకు కూడా దాదాపుగా 450 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల నుంచి మాకు రాజ్యం లేదు, రాజు లేడు, ఎవరొకరు మా మీద పరిపాలన చేస్తూనే ఉన్నారు. మేము వాళ్ళకి కప్పం కట్టాల్సి వస్తుంది, వారికి లోబడాల్సి వస్తుంది, వారి పరిస్థితుల్లోనూ ఉండాల్సి వస్తుంది, వారు హింసింపబడాల్సి వస్తుంది, వారి పక్కన మేము నిలబడి అడుక్కుని రాయితీలు తెచ్చుకుని, లేకపోతే మాకు ఉద్దేశాలు చెప్పుకొని బ్రతిమాలుకుని బ్రతుకుతున్న పరిస్థితులు బానిసత్వ బ్రతుకులు మాయే. అయితే వాళ్ళు ఎదురు చూస్తున్న రక్షకుడు ఏంటంటే కనుక ఈ బానిసత్వం పోవాలి, మాకు రాజ్యం కావాలి, రాజు కావాలన్న రీతికి ఎదురు చూస్తారు. కానీ కాలం సంపూర్ణమైంది, రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? రామ ప్రభుత్వాన్ని పడగొట్టి సింహాసనాన్ని అధిష్ఠిస్తానని చెప్పలా. ఆ రక్షకుడు అన్నాడు, అనేకులకు విమోచనకరైదనముగా నేను చనిపోతున్నాను, రెండవ మరణం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, రెండవ మరణంలోనికి నుంచి బయటికి తీసుకొచ్చి నిత్య జీవాన్ని ప్రసాదించే రక్షకుని నేను అన్నాడు. అది నమ్మారా? నమ్మలేదు వాళ్ళు. యేసుని క్రీస్తుగా అంగీకరించాల. యేసుని క్రీస్తుగా అంగీకరించడం అంటే దేవుని అభిషక్తుడు, రాజు, రక్షకుడు అని అంగీకరించడం. ఎందుకు అంగీకరించలేదు? వీరు దృష్టిలో రక్షకుడు అంటే ఎవరు? సింహాసనం, రాజు అని అర్థం. కానీ దేవుడి దృష్టిలో రక్షణ అంటే ఏంటి? నశించిపోవడానికి గల కారణం పాపం, పాపం వలన వచ్చినటువంటి దోషం, శాపం. అందులో ఉన్నారు కాబట్టి ఆ నశించిపోయిన వారందరిని రక్షించడానికి, ఆత్మల్ని నిత్య జీవాన్ని చేర్చడానికి, పరమున ఉన్నటువంటి దేవుని వద్దకు చేర్చడానికి వచ్చిన రక్షకుడు ఈయన. బైబిల్ చెప్పిన రక్షకుడు ఒక డెఫినేషన్ ఇదైతే, ఇశ్రాయేలు ప్రజల హృదయంలో ఉన్న డెఫినేషన్ ఏంటంటే కనుక రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి తీసుకురావాలి. ఇప్పుడు వారి డెఫినేషన్ చెప్పాను కదా, ఇప్పుడు మన డెఫినేషన్ చెప్దాం. అంటే మన వివరణ. మనకున్నటువంటి స్థితిలో యేసుక్రీస్తు రక్షకుడు అంటే ఏ విధంగా అనుకుంటున్నారో దీన్ని పక్కన పెట్టారు. యేసుక్రీస్తు రక్షకుడు అంటే అప్పుల బాధల నుంచి బయటికి తీసుకొచ్చే రక్షకుడు. కమ్ములు పోగొట్టుకున్నా, ముక్కు పుడకలు పోగొట్టుకున్నా వెతికి పట్టుకొచ్చే రక్షకుడు. అవును కదా? తలపోట్లు వస్తాయి కనుక జెండు బాంబు రాసే రక్షకుడు. మోకాలు నొప్పులు వస్తాయి కనుక ఎక్సర్సైజులు చేయించే రక్షకుడు. ఎలా మార్చేశారండి నిజంగానే? రక్షకుడిని ఎలా మార్చేశారంటే, ప్రభు ఒక స్థితి, ఆయన ఉన్నతమైన స్థితి, ఆయన ఉన్నతమైన స్థానం, దాన్ని ఎలా మార్చేశారంటే ఆయన నిన్ను రక్షించేస్తాడు, ప్రతి పరిస్థితి నుంచి రక్షించేస్తాడు. ఆయన రక్షకుడు దేని నిమిత్తం? బాధేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు. యూట్యూబ్లో కూడా దొరకదు ఇంత వివరణ. మీరు నెతుక్కోండి, మీరు అతిశయపడిన పర్లా, అధ్యయన బైబిల్లో కూడా దొరకదు. అధ్యయన బైబిల్లో కూడా వివరణ దొరకదు. ఈ రికార్డు అందరికి వెళ్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా మార్చేశారు రక్షకుని ఈరోజు? అప్పుల బాధలలోంచి బయట తీసుకొచ్చే రక్షకుడి కింద వాక్యం, ఆశీర్వాదం నుంచి బిల్డింగులు కట్టించే రక్షకుడు అనే వాక్యం. ఏంటిది? వాళ్ళు ఎలా ప్రకటించలా?
అలా ప్రకటిస్తే యేసుక్రీస్తు గారు కూడా నేను రాజ్యాన్ని ఇచ్చేస్తాను, రాజుని ఇచ్చేస్తాను అనేసి అబద్ధం చెప్పి ఆయన తన యొద్దకి వాళ్ళని పిలిచలా. నిజమే చెప్పాడు, నేను ఏ విధమైన రక్షకుడినో చెప్పాడు. అందుకని రక్షణ గురించి మనకు ఐడియా ఉండాలంటాను. అందుకే నేను పేతురు చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆయన రక్షకుడు, ఆయన జీవాధిపతి, మన ఆత్మల రక్షకుడు, మనం నశించిపోకుండా నశించిపోయిన స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చిన రక్షకుడు, వీళ్ళు ఎదురు చూసిన రక్షకుడు, రోమ ప్రభుత్వం నుంచి విడుదల కోరుకునే రక్షణ. కానీ ఇక్కడ యేసుక్రీస్తు గారు వచ్చి ఏ విధమైన రక్షకుడైనా మనందరి పాపాలని ఆయన తీసుకుని ఆయన మరణించి మనకి పరిశుద్ధతనిచ్చినటువంటి రక్షకుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వీటి గురించి ప్రార్థన చేయకూడదా బ్రదర్ అంటే, బలహీనతల గురించి, అవసరతల గురించి సహాయం అడగాలి ప్రభువుని, అది నేను అంటలా. కానీ అదే వాక్యం అయితే ఎలా కుదురుతుంది చెప్పండి? అది వాక్యం కాదు. సహాయానికి వాక్యానికి తేడా లేదా? సహాయం అడగడమే ప్రసంగం ఎందుకు అవుతుంది? నాకు సహాయం కావాలి దేవా, నాకు సహాయం చేయండి, ఈ అనారోగ్య పరిస్థితిని చక్కబెట్టండి, ఈ పరిస్థితిని చక్కబెట్టండి, నా ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, నాకు సహాయం చేయండి. సహాయం చేస్తే ప్రార్థన ప్రసంగం ఎలా అవుతుంది? వాక్య ప్రసంగం వాక్యమే. రక్షకుడు ఎప్పుడూ రక్షకుడే, ఆయన స్థానం అదే. కానీ ఆ రక్షకుడికి నిజముగా మొరపెట్టిన వారికి ఖచ్చితంగా అది ఏ విధంగా ఏ స్థితిలో ఉండాలి? ఆయన రక్షకుడని గుర్తించి ఆయన రక్షణలో ఉండి ఆయన రక్షణ పొందుకొని ఆయన్ని ధరించుకొని నా ప్రభువా, నా దేవా, నా తండ్రి అని మనం ఏ విషయంలో మొరపెట్టినా జరుగుతుంది. మనం ఏంటంటే ఆయన ఎవరో కూడా క్లారిటీ లేకుండా ఆయన ఇచ్చిన రక్షణ ఏంటన్నది తెలుసుకుని అందులో ఉండి నిరీక్షణ కలిగి ఆయన రాకడ కోసం ఎదురు చూడకుండా ఆయన రాజ్యంలో నేను చేర్చబడతానని స్థిరమైనటువంటి విశ్వాసంతో ధైర్యంగా ఈ లోకంలో సాగిపోకుండా ఈ పరిస్థితులు లేకుండా కేవలం ఈ యొక్క పరిస్థితులకి ఇబ్బందులకు వచ్చే తలపోటు విషయంలో ఆ విషయంలో ఈ విషయంలో రక్షించేవాడు అన్న రీతిగా మార్చేశారు ప్రసంగాలు చెప్పి. కాబట్టి ఆ విధంగానే యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం, బైబిల్ దేవుణ్ణి అలాగే చూస్తున్నాం. అలా చూడకూడదు. కొన్ని పరిస్థితులకి మనమే కారణం అవుతాం. అనారోగ్య సమస్యలకి, ఆర్థిక ఇబ్బందులకి, మనుషుల ద్వారా వచ్చే ఇబ్బందులకి కూడా కొన్ని పరిస్థితుల్లో మనం చేసుకునే ఉంటాయి. మనం దేవునిలో ఉన్నాం అనుకోండి బాగానే, కొన్ని కొన్ని పరిస్థితుల్లో సాతాను కూడా వేధిస్తూ ఉంటాడు కొంతమంది ద్వారా. డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు దేవుని పనులు ఎక్కువగా ఉన్నావా? నువ్వు దేవుని ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభువు నిమిత్తం పని చేయాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు ఒక పనిలో ఉండాలి, అనేకుల్ని సత్యంలోకి నడిపించాలి. ఇలాగ వాక్యాన్ని ధరించుకుని సంఘ పరిచారకులుగా, సంఘ ఉపదేశకులుగా, లేకపోతే ఈ లోకంలో ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా నిన్ను భద్రపరుచుకుని వాక్యంలో భద్రపరుచుకుని చక్కగా జీవిస్తున్నప్పుడు అప్పుడు వస్తాడు సాతానుగేడు. సాతాను పెట్టేటటువంటి శోధనలు మనకు అర్థమైపోతాయి. సాతానుగడు పెట్టే శోధన ఏమంటే హృదయాన్ని గలిబిలి చేస్తుంది, హృదయాన్ని కలవర పెడతాడు, గందరగోళం చేస్తాడు, కన్నీరు పుట్టిస్తాడు, ఏంట్రా నా బ్రతుకు అన్న ఆలోచనలోకి తీసుకెళ్తాడు. మన మీద మనమే ఇబ్బంది పడిపోయి చాలా పరిస్థితులు వేదన పడిపోయే పరిస్థితులు పుట్టిస్తాడు ఈ సాతానుగడి శోధన. ఇప్పుడు మిగతా అంటారా అనారోగ్య సమస్యలు అంటే మనం తినే ఆహారాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, నిద్రలేమిని బట్టి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అంటే మనం ఎక్కువగా ఆడంబరాలకు పోయి గొప్పతనం కోసం లేకపోతే దేనికోసం దానికోసం తాహతుకు మించి చేసిన పరిస్థితుల్లో అప్పుల బాధలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇది నిజం, ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఇదే నిజం. మరి సాతానుగాడు ఎవరిని శోధిస్తాడు, ఎవరిని శ్రమ పెడతాడంటే నేను చెప్పాడే ఆ కొలతలు ఉన్న వాళ్ళకి చేస్తాడు. ఇప్పుడు తలపోటు వస్తుందంటే ఖచ్చితంగా ఆ దేవుడే కదా. మనుషులు బలహీనులు, నా పిల్లలు మాట వినరు, నా పిల్లలు తమకు నచ్చిన క్రియలు చేసి బలహీనతలు తెచ్చుకుంటారనే ప్రకృతిలో దేవుడు మెడిసిన్ పెట్టాడు. ఆ మెడిసిన్ని తీసేటటువంటి జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు. అది అందరికీ కూడా దయచేయబడాలన్నట్టు ఒక రూల్ వేస్తే మనుషులు స్వార్థపరులే దాన్ని ఏం చేస్తున్నారంటే ప్రాణానికి ఒక మందు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో డబ్బును పట్టుకొచ్చి స్వార్థప్రియులుగా ఉన్నారు. అంటే ఇక్కడ మనకి దేవుడు ప్రకృతిలో మెడిసిన్ పెట్టకపోతే మనకు రాదు. ఇప్పుడు నాకు ఏదైనా అనారోగ్య సమస్య ఉందంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తానండి, ప్రార్థన చేసుకుంటాను, అట్ ద సేమ్ టైం హాస్పిటల్కి వెళ్తాను. నేను రెండాట్ల మీద ఆధారపడతాను, కానీ మొదటి స్థానం ప్రభుకి ఇస్తాను, కానీ మెడిసిన్కి వెళ్తాను. ఎందుకంటే సృష్టింపబడిన ప్రతిదీ కూడా మేలైన దానిది, నా ప్రజలకు మేలైనది, నా పిల్లలకి మేలైనది. మన బలహీనతలు నేరినటువంటి ప్రభు ప్రతి పరిస్థితిని కూడా పట్టుకొచ్చి పెట్టాడు, మనకి ఇచ్చాడు. ఇప్పుడు అలా కాకుండా మనం ఒకే దూరంలో ఉంటే ఎలాగా? మరి అద్భుతాలు జరిగాయి బ్రదర్, ఆశ్చర్యక్రియలు జరిగాయి కదా, సూచక క్రియలు జరిగాయి కదా, వాళ్ళు ప్రార్థన చేయగా స్వస్థత పొందుకున్నారు కదా. అవును నిజమే, ఎవరు కాదన్నారు.
అందుకన్నా నేను యేసుక్రీస్తు గారు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, స్వస్థతలు ఎందుకు చేశారు? పరలోక రాజ్యం సమీపించిందన్న మాట నమ్మడానికి. యేసుక్రీస్తు గారు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు ఎందుకు చేశారని హెబ్రీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 4 వచనంలో పౌలు ఏం చెప్తున్నాడు? ఆయన చెప్పిన మాట నమ్మడానికి. ఆయన చెప్పిన మాట ఏంటి? నేను మనిషి కుమారుడు అన్న మాట వాళ్ళు నమ్మాలంటే నా చేత విశేషమైన సూచక క్రియలు చేయబడాలి. అప్పుడే వాళ్ళు నమ్ముతారు. నేను దేవుని కుమారునని యేసుక్రీస్తు గారు చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు గారు తనను గురించి తాను నేను దేవుని కుమారుని అన్న మాట వాళ్ళు నమ్మాలంటే వారి మధ్యన దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు చేయాలి. అప్పుడు వాళ్ళు నమ్ముతారు. నేను మనిషి కుమారుని నమ్మాలన్నా, దేవుని కుమారుని నమ్మాలన్నా, క్రీస్తుని నమ్మాలన్నా, అభిషక్తుని నమ్మాలన్నా, పరలోకం నుండి దిగివచ్చిన వాడిని నమ్మాలన్నా, ఆయన మాటలు నమ్మాలంటే ఆయన ఖచ్చితంగా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయాలి. ఆ కార్యాలు బట్టని ఈ మాటలు నమ్ముతారు. అందుకు చేశాడు ఆయన. అంతేగాని హాస్పిటల్కి వెళ్లకుండానే అద్భుతాలు చేస్తాడు దేవుడు, ప్రార్థనలోనే ఉండండి, మెడిసిన్స్ వేసుకోకండి అని చెప్పలా. ఒకవేళ అదే నిజమైతే హాస్పిటల్ ఉండక్కర్లా. నేను వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లా. బైబిల్లో ఉన్నటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, స్వస్థతల వెనకాల సారం తెలుసు కాబట్టే అందులోకి మీరు రావాలని చెప్తున్నాను నేను. అంతేగాని ప్రతి దానికి మనం ఆచార సాంప్రదాయ భక్తిలాగా అన్యులు వ్యర్థమైన ప్రతి దానికి, అవగాహన లేని ప్రతి దానికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అన్యజనుల వలె విస్తరించి మీరు ప్రార్థన చేయకూడదు, అన్యజనుల వలె మీరు ప్రవర్తించకూడదు, అన్యజనులు అయితే వీటి గురించి విచారిస్తారో మీరు విచారించకూడదు. ఈ పదాలను ఎందుకు చెప్పాడైనా? సరదాగా చెప్పాడా? మనకు ఆ వచనాల అర్థాలు తెలియవు కాబట్టి మనం ఎలా ఉంటాం? ఇలాగే ఉంటాం. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకు తెలుసండి? ఎందుకంటే మీ అందరికీ సత్యమే చెప్తున్నాను నేను. నేను చాలా సంతోషిస్తున్నాను వాక్యం చెప్తున్నట్టు. ఇదివరకు మీరు వినని సంగతులేనా అనుకుంటున్నాను నేను. నేను చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచించండి. ఖచ్చితంగా నాకు అనారోగ్య సమయం నిన్న దినం నీరసంగా ఉన్నాను. ప్రార్థన చేయమని అడిగాను. అది కూడా మనస్ఫూర్తిగా అడగల. ఎందుకు అడగలేదంటే పని ఒత్తిడి ఉంది నాకు. నా శరీరం అలసిపోతుంది. గార్డెన్ వర్క్ చేస్తున్నాను. నిద్ర సరిపోవడం లేదు. 4-5 లెవెల్లోకి వెళ్తున్నాను. నా శరీరానికి ఖచ్చితంగా రెస్ట్ కావాలి. రాత్రి పగలు పెట్టింది దేవుడు అందుకే. విస్తారమైన పని చేస్తే ఖచ్చితంగా అలసట ఉంటుంది. మనం ఆయన పనిలో ఉన్నాం కదా అంటే మనకు శక్తిని ఇస్తాడంటే కొంతమంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఇస్తాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి జరగవు. కానీ మనం మెలకువ కలిగి ఉండి ఖచ్చితంగా మనం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. దేవుడు నన్ను కాపాడుతాడని లారీ వస్తుంటే ట్రైన్ వస్తుంటే ఎదురు వెళ్ళి నుంచాం కదా, అది దేవుని పరీక్షించడం అవుతుంది. అలాగే మన జాగ్రత్తలు మనం కలిగి ఉండి చక్కగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ బలహీనత ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. దాన్ని పోగొట్టుకోవాలంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి. దాన్ని పోగొట్టుకోవాలంటే నా శరీరానికి రెస్ట్ ఇచ్చేయాలి. ఆ రెమెడీ నాకు తెలుసు. కాబట్టి నేను ఏం చేశానంటే ఆ విధంగా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక పరిస్థితిని బట్టి ఒక పరిస్థితి కలుగుతుందని కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా మనం ప్రతీది కూడా ఆచార సాంప్రదాయంగా దేవానిచిత్తం అంటే ఎలా కుదురుతుంది? అందుకే అజ్ఞానం వల్ల ఉండకండి, జ్ఞానం కలిగి ఉండండి. అంత భక్తుల్లా ఉండకండి, జ్ఞానం కలిగిన భక్తులా ఉండండి. యథార్థముగా నన్ను ఎరిగిన రీతిగా యథార్థమైన స్థితిలో ప్రతిదీ కూడా గమనించుకుని ఆలోచించి ఆ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళండి. మీకు విషయం చెప్తాను చూడండి. నిజంగా ప్రభువు ఈ ఒక వాక్యాన్ని బాగా చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని వచనాలు హత్తుకుంటాయి. కొన్ని కొన్ని వచనాల ద్వారా దేవుడు మరింతగా బలపరుస్తాడు. అలాగ బలపరిచిన ఒక ఒక వచనం ఉంది ఈ స్వస్థత విషయాల్లో నాకు స్పష్టంగా కనబడింది. అది మీరు చదువు ఉంటారు. ఏంటంటే తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు. తిమోతి, నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్ష రసం తీసుకోవయ్యా అని అంటాడు. ఎవరో పౌలు గారు ఏమంటున్నాడు తిమోతిని? నీ కడుపు జబ్బు నిమిత్తం అంటే అతని పొట్టలో ఏదో జబ్బు ఉంది, ఏదో వ్యాధి ఉంది తిమోతి గారికి. కానీ ఏమన్నాడంటే ఆ వ్యాధి ఉన్న సంగతి అపోస్తులందరికీ తెలుసేమో, పౌలు గారికి కూడా తెలుసు. అతనికి పత్రిక రాస్తున్నప్పుడు ఆ వ్యాధి బాధించేది. అది ఏ వ్యాధో మనకు తెలియదు. కానీ నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్ష రసం తీసుకో అన్నాడు. ఎందుకు తీసుకోమన్నాడు? మరి పెయిన్ కిల్లర్స్ లేవు కదా అప్పుడు. ఇప్పుడైతే ఏ నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఉన్నాయి. మరి అప్పుడు టాబ్లెట్లు లేవు కదా. మరి పెయిన్ తగ్గాలంటే ఏం చేయాలి? బ్రెయిన్కి కొంచెం మత్తు కావాలి. కాబట్టి కొంచెం ద్రాక్ష రసం కడుపు జబ్బు నిమిత్తం అంటే బాగా నువ్వు బాధపడుతున్నావు అనుకో, ఎక్కువగా పెయిన్ వస్తుంది అనుకో, మరి ఏ పరిస్థితో తెలియదు, దాని నిమిత్తం కొంచెం ద్రాక్ష రసం తీసుకో, కొంచెం అలసట తీరుతుంది, కొంచెం ఆ బాధ తగ్గుతుంది అని చెప్పాడు. నేను ఇక్కడ ఆలోచించింది ఏంటో తెలుసా? పౌలు గారికి ఉన్న కృపావరం ఏంటో తెలుసా అండి? ఒక దారం, నూలు పోగుంటుంది కదా, ఒక దారం పట్టుకెళ్ళి పౌలు మీద అలా ముట్టించి ఆ దారం పట్టుకెళ్ళి కుష్ఠరోగి మీద వేశారనుకో, అతని శరీరం చంటి పిల్లల వల్ల తెల్లటి పాల శరీరం అయిపోద్ది. అంత శక్తి కలిగిన కృపావరం కలిగిన వాడు తెలుసా పౌలు గారు. పౌలు గారు వస్త్రపు చెంగును ముడితే చాలు అపోస్తలుల గారి రాజ్యంలో ఉంటుంది. అంత శక్తి కలిగినవారు. పేతురు
నేను కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాను అని ఒక మాట అంటే చాలు జరిగిపోద్ది. అంతటి కృపావరాలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియల వారలో కలిగిన వారు తిమోతిని బాగుపరచడు పౌలు గారు. ఎందుకు చెప్పినా ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చాడో తెలుసా? అన్యజనుల మధ్యకి, ఇశ్రాయేలుల మధ్యకి, విశ్వాసం లేని వారి మధ్యకి వెళ్ళి మృతుల పునరుద్ధానం గురించి చెప్పాలి. వీళ్ళు వెళ్ళి చెప్పేది పథకాలు కాదు, రాయితీలు కాదు, రక్షణ వాక్యం. ఏంటి ఆ రక్షణ వాక్యం? మృతుల పునరుద్ధానం. చచ్చిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. మరణం ప్రారంభం కానీ ముగింపు కాదు. మరణం తర్వాత ఇది జరుగుతుంది. ఆ మరణ వేదనలు తొలగించడానికి, అనగా ఏ మరణం? భౌతిక మరణం తర్వాత ఒక మరణం ఉంది, అది రెండవ మరణం గురించి చెప్పి, మృతుల పునరుద్ధానం ఉంది, చచ్చిపోయిన వాడు తిరిగి లేస్తాడన్న మాట నమ్మడానికి అద్భుతాలు చేయించాడు. అందు నిమిత్తమై ఇచ్చాడు. కాబట్టే తిమోతి విషయంలో పౌలు గారు వాడలేదు దాన్ని. తెలుసా మీకు? గాయాలు తగిలితే కట్లు కట్టించుకున్నారు తప్ప గాయాలు, నా గాయాలు స్వస్థపరచబడును గాక అని తనకున్న వారాన్ని కూడా వాడుకోలేదు వాళ్ళు. పౌలుకి దెబ్బలు తగిలాయి, చచ్చిపోయాడని ఈడ్చిపాడేసి వెళ్ళిపోయారు. లెగిసి గాయాలు కడుక్కున్నాడు తప్ప కానీ మంత్రం జపించినట్టుగా ఏసునామలో నాకు స్వస్థత కలుగును గాక నాన్నలా. వీళ్ళ జీవితాలు నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు వారికి కృపావరాలు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు చేసే పరిస్థితులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? తమ సొంతంగా ఉపయోగించుకోవడానికి కాదు. అది ఎక్కడ ఏ విధంగా వాడాలో అది పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి వాడాడు. అది ఎందుకు తెలుసా? రక్షణ వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరచడానికి. ఆ రక్షణ వాక్యం ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ, నిత్య జీవం. మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతాడు, మహిమ శరీరాన్ని ధరించుకుంటాడు. ఇది చెప్పారు వాళ్ళు. అందుకే స్టార్టింగ్ చెప్పాను, రక్షణ గురించి ఎన్ని పాఠాలు అవుతాయో తెలియదు. నేను కేవలం మీకు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22, 23 వచనాలు మాత్రమే చెప్తున్నాను నేను మీకు. ఇంకా ముందుకు రాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు, స్వస్థతలు వెనకాల దేవుని హస్తం ఇది, దేవుని ప్రణాళిక ఇది. ఇది గ్రహింపగలిగిన వాడెవడు? ఇది గ్రహించలేదు కాబట్టి ఈరోజు స్వస్థత సాలని పేరు పెట్టుకున్నారు డబ్బు సంపాదించడానికి. ఇది గ్రహించేవాడు లేదు కాబట్టి అబద్ధాలు చెప్పి ఏం చేస్తున్నారు? అన్ని జనుల చేత ట్రోలింగ్లు చేయబడుతున్నారు. యేసుక్రీస్తు గారిని ఉన్నత విలువలో కలిగినటువంటి ఆ రాజుని, ఆ ప్రభువుని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టకుండా ఎలకల తరవడానికి, బొద్దింకలు తరవడానికి, కరెంటు బిల్లులు కట్టడానికి పనికిమాల సాక్ష్యాలు కదా ఇవన్నీ. పనికిమాల సాక్ష్యాలు కదా. సాతాను దేవుని నామాన్ని అపహేళన చేస్తాడు. సాతాను లోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుణ్ణి అపహేళన చేసే రీతిగా చేస్తాడు. అలాగా ఆడి చేతులు ఉన్నటువంటి వారు ఇటువంటి పనికిమాల సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ కూడా, ఆ సంఘాలకి కాపర్లుగా ఉన్నవారు కూడా సాతాను చేతులు ఉన్న వాళ్ళే. సత్య సంబంధం ఎప్పుడు కూడా ప్రతి దాన్ని వివేచిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధమైన వివేకాన్ని, దేవుని గురించిన జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని గురించిన జ్ఞానం అనగా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు వెనకాల దేవుని హస్తం ఏంటి, ఎందుకు ఇచ్చాడన్న రీజన్ అర్థమవుతుంది. అదే ఆత్మ సంబంధమైన వివేకం, పర సంబంధమైన వివేకం, దేవుని గురించిన జ్ఞానం, ఆయన హస్తం వెనకాల దాగున్న ఆయన హృదయం. అది అర్థమైనడు సంఘాన్ని ఎలా నడపాలో అలాగే నడుపుతాడు. అది అర్థమైనడు దాన్ని ఎలా వాడాలో అలాగే వాడతాడు. అది అర్థం కానోడు దాన్ని పట్టుకొచ్చి నచ్చినట్టుగా వాడేస్తాడు. దానివల్ల అన్ని జనుల మధ్యన దేవుని నామం దూషించబడుతూ ఉంటుంది, తక్కువ చేయబడుతూ ఉంటుంది. అసలు సాతానుగాడు ఆలోచన అది కదా. ఇశ్రాయేలు కూడా అన్యజనుల మధ్య దేవుని నామాన్ని అవమానపరిచారు కదా, బయట వారిని తీసుకొచ్చి. ఇప్పుడు కూడా సిద్ధాంతాలు, ఆచారాలు, పనికిమాలిన విషయాలన్నీ పట్టుకొచ్చి దీని మీద క్లారిటీ లేకుండా అన్యజనుల ద్వారా తిట్లు తిట్టించుకోవడం, అన్యజనుల మధ్యన మనల్ని బట్టి దేవుని నామాన్ని అవమానపరచబడేటట్లుగా మన తీరు, మన ప్రస్థానంలో, మన ప్రార్థనలో, మన భక్తి ఉండడం. సాతాను చేసిన మాయది, సాతాను చేసిన కుయుత్తండి ఇదంతా. ఇది మనం పసిగట్టాలి. సాతాను తెలివితేటలో ఎంత మించినాయో తెలుసా? దేవుని ఆత్మ సహాయం లేకుండా ఎవ్వడు కూడా సాతాను చేస్తున్న పని ఏంటి గమనించలేడు. సాతాను స్టిల్ ఇప్పుడు ఏం పని చేస్తున్నాడో తెలుసా? ఏ ప్రణాళిక, ఏ ప్లానింగ్లో ఉన్నాడో తెలుసా? స్పష్టంగా మాట్లాడుతున్నాను. మనుషులకి ఇష్టమైన రీతిగా సాతాను గడి ప్రసంగాలు ఉంటాయి. మనుషులకి ఇష్టమైంది ఏంటో తెలుసా? సుఖభోగ జీవితం. మనుషులకి ఇష్టమైంది ఏంటో తెలుసా? ఏ కష్టం లేకుండా సంతోషంగా బ్రతకడం. మనుషులకి ఇష్టమైంది ఏంటో తెలుసా? ఏ నిందలు, ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండటం. అదే పట్టుకొస్తాడు సాతాను. కానీ దేవుడు
భవిష్యత్తును ఆలోచించిన దేవుడు, మన భవిష్యత్తును ఆలోచిస్తున్న దేవుడు. అరే నాయన, నీకు మరణం అనేది ఉంది, నీ కంటి ఎదురకుండా కనబడుతుంది, చచ్చిపోతావు, ఒకరోజు నీ ఆత్మ నీ దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ 2 ప్రదేశాల్లోకి వెళ్తుంది. నువ్వు నశించిపోయి ఉన్నావు, మృతుడిగానే ఉన్నావు, నువ్వు నిన్ను జీవంలోకి చేర్చడానికి, ఆ మరణం అనే తీర్పులో నుండి జీవంలోనికి చేర్చడానికి నేను వచ్చానని ఆయన సత్యం చెప్తున్నాడు. నీలో ఉన్నటువంటి పాపాన్ని నేను తీసేస్తున్నాను, ఇక మీదట నువ్వు పాపం చేయకుండా శ్రద్ధ కలిగి నా యందు విశ్వాసం భయభక్తులు కలిగి చక్కగా నా యందు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్న నీవు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా మార్చబడే నీవు అదే స్థితిలో చనిపోతే గనక నువ్వు యుగయుగాలు జీవిస్తావు, సంతోషంగా ఉంటావు, నిన్ను సృజించిన వాని పక్కన నువ్వు ఉంటావు, నీతో నేను ఉంటాను. ఇది చెప్పారు యేసుక్రీస్తు గారు. ఈరోజు ఈ వాక్యం ఎక్కడుంది? ఇట్టి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని పౌలు అంటాడు. ఈ వాక్యంలో ప్రతిష్ఠింపబడ్డారు కాబట్టి పేతురు తన ఆస్తిని విడిచిపెట్టేశాడు, పౌలు తన ఆస్తిని విడిచిపెట్టేశాడు, పెంట గొప్పగా ఇచ్చాడు వాళ్ళని. తమకు కలిగిన ఆస్తిని పెంట గొప్పగా ఇచ్చారు వాళ్ళు. తమకు కలిగిన కలిమిని బట్టి వాళ్ళు అతిశయించలా. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలన్న రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ సత్యాన్ని కలిగి ఉండి బ్రతికేశారు ఆ రోజులంతా. వాళ్ళకి రేపటి గురించి చింత లేదు, రేపు ఏం ధరించుకోవాలని ఆలోచన లేదు, రేపు ఎక్కడ రెస్ట్ తీసుకోవాలని ఆలోచన లేదు, ఏమీ లేదు. నేడు సమయం ఉండగానే స్వార్థ ప్రకటించారు. వారి ఆలోచన అంతా కూడా పరసంబంధమైన ఆలోచనలు. తండ్రి ప్రణాళికని నెరవేర్చాలి, తండ్రి రాజ్యాన్ని విస్తరించాలి, తండ్రి ఉద్దేశాలను చెప్పాలి, రక్షణ వాక్యాన్ని అందరికీ తెలియజేయాలి. ఇదే కంకణంతో వాళ్ళు బ్రతికారు. మనం కూడా అలాగే వెళ్ళిపోవాలని మోటివ్ చేయట్లేదు మిమ్మల్ని నేను. రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండి ఆచార సాంప్రదాయ భక్తులు లేకుండా పూర్ణ హృదయంతో, వివేకంతో, ఆత్మజ్ఞానంతో దేవునికి ఇష్టమైన వారంగా రక్షణ గురించి అవగాహన కలిగి ఉండి రక్షణలో ఉండి అనేకులకి మాదిరిగా అనేకుల్ని సత్యంలోకి నడిపించే రీతిగా ఉండాలి. మరి ముఖ్యంగా వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా? రక్షణ గురించి ఈరోజు ప్రభు మీరు మెలకు కలిగి ఉండాలి. ఎందుకంటే సాతాను మీ రక్షణ వస్త్రాలని కాజేయడానికి వస్తున్నాడు. సాతాను మీ రక్షణ వస్త్రాలని మీ చేతులారా తీసేటట్లుగా సిద్ధాంతాన్ని పట్టుకొస్తున్నాడు, ఆచారాన్ని పట్టుకొస్తున్నాడు, పరిస్థితులను పట్టుకొస్తున్నాడు, దాన్ని బోధిస్తున్నాడు, చేస్తున్నాడు. అది నెరవేర్చడానికి వాడే మీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు కూడా, సూచక క్రియలు కూడా గాలి సీమోన్ లాగా పనిచేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు వివేకం కలిగాడు, సాతానికంటే పవర్ఫుల్. ఈవెన్ సాతానైనా కానీ మోకరించాల్సిందే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలని ఏ సంఘాన్ని అయితే నిలబెట్టాలనుకుంటున్నాడో రెండవ రాకడలో నిష్కలంకంగా ఆ సంఘ ప్రజలకి, ఆ దేవుని ప్రజలకి వాక్యం ద్వారా భద్రపరుస్తున్నాడు. మెలకువలు చెప్తున్నాడు. మెలకువగా ఉండు అని చెప్పినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మెలకువగా ఎలా ఉండాలి, ఎవరి విషయంలో మెలకువగా ఉండాలి, ఏ పరిస్థితుల్లో మెలకువగా ఉండాలి, నిన్ను అల్లరి చేసేది లేకపోతే నిన్ను రక్షణ వస్త్రాలు తీయింపజేసేటటువంటి ఆ అపవాది యొక్క బలాబలగాలు గుర్తించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలోనికి నడిపించి వాక్యమందు ప్రతిష్ఠ చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు గారు అంటారు, మాకు సాతానుకు యుక్తి తెలియదంటే నేను ఒప్పుకాను, మీరు కలిగిన దానిని అంతము మట్టుకు గట్టిగా పట్టుకోను అన్నాడు. గట్టిగా పట్టుకోమని ఎందుకు అన్నాడు చెప్పిన? ఆ పట్టుకున్న మీరు కలిగి ఉన్న రక్షణ వస్త్రాన్ని సాతాను అపహరించడానికి వస్తాడు, జాగ్రత్త అని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల మధ్యన పేతురు ఒక ప్రసంగంలోకి మనం వెళ్ళిపోతే 24 వచనంలో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదములు తొలగించి ఆయన లేపిన ఒక మాట చెప్పాడు. ఆయన తిరిగి లేచాడు, మాకు కనబడ్డాడు, మాతో మాట్లాడాడు, మాతో సంచరించాడు, ఆరోహణం అయిపోయాడు. కావాలంటే ఎంక్వైరీ చేసుకుని ఆయన శరీరం లేదన్నాడు అంతే. ఆయన శరీరం లేదు. దేవుడు మరణిస్తాడు, తిరిగి లేస్తాడు అని దేవుడు చేసిన ప్రణాళికే కదా యేసుక్రీస్తు గారు చెప్పారు. నజరేయుడైన యేసు సువార్త ప్రకటిస్తున్న టైంలో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు చేస్తున్నప్పుడు నేను మనిషి కుమారుని అని చెప్పుకున్నాడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, రక్షకుని అని చెప్పుకున్నాడు, అభిషక్తుని నేనని చెప్పుకున్నాడు, రాజు నేను అన్నాడు. గాడిద మీద కూడా రాజు ఊరేగింపబడ్డాడు. మీరందరూ కూడా యెహోవా ఆ స్తోత్రం కలుగును గాక అని మీరందరూ కూడా ఆ రాజుకి జయజయలు కొట్టారు కదా, హోసన్నా హోసన్నా అని. ఇవన్నీ కూడా ఆయన చెప్పినట్టుగానే తండ్రి అతనికి ఇచ్చినటువంటి క్రియలు. ఆయన ముందుగానే తన మరణ శాసనాన్ని చెప్పాడు, తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన మరణ శాసనాన్ని చెప్పాడు, తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదే పరిసయ్యులు, శాస్త్రులు అనబడిన వారు ఈ వంచకుడు చనిపోతానని చెప్పిన రీతిగానే, చంపబడతానని చెప్పిన రీతిగానే 3వ దినాన తిరిగి లేపబడతాడని చెప్పాడు. దయచేసి సైనికులు మాకు సహాయం ఇచ్చి ఆ సమాధికి కావలా ఉంచండి, లేకపోతే అతని శిష్యులు అతని శరీరాన్ని ఎత్తుకుని పోయి
తిరిగి లేచాడని చెప్తారు అనేసి సైనికులను కాపలా పెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక విషయాన్ని గమనించలేకపోయారు. నిన్నటి దినాన్ని కూడా రిపీట్ చేస్తాను దీన్ని. అంటే ఆయన తన మరణాన్ని చెప్పాడు, తన పునరుద్ధానాన్ని చెప్పాడు. ఆయన చెప్పిందంతా నిజం, సత్యం. అదే విషయాన్ని పేతురు ఇక్కడ మాట్లాడుతున్నట్టు. అయితే ఆయన మరణ వేదనలు తొలగించి ఆయన 3వ దినాన్ని సజీవునిగా చేసింది మన పితరుల దేవుడైన యెహోవా అని చెప్పాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినండి, తెలుసుకోవాలి మీరు అని చెప్తాడు. ఎందుకంటే ఆయనను దేవుడు అభిషక్తునిగా ఏం చేశాడు? ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. కొండ బద్దలు కొట్టే మాట చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఏమన్నారు చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకొనవలెను. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఆయనందు విశ్వాసం ద్వారా మీరు ఆయన రాజ్యంలో చేర్చబడాలి. దేవుని నిజమైన పిల్లలుగా, ప్రజలుగా మార్చబడాలి. ఈ యేసుని దేవుడు, ఈ యేసుని మన పితరుల దేవుడు, ఈ యేసుని మన తండ్రి అయిన దేవుడు, ఈ యేసుని మన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, యెహోవా అనే దేవుడు. ఈయన తండ్రి. ఈయన ఈ యేసుని ఎలా నియమించాడు? ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు, అభిషక్తుడిగా నియమించాడు. అయితే వీళ్ళ ప్రభు ఏ విధంగా అనుకున్నారో, మా ప్రభు వచ్చి మాకు రాజ్యాన్ని ఇస్తాడు, సింహాసనాన్ని తీసుకుంటాడు. మా రక్షకుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు, రాజ్యం ఇస్తాడు, సింహాసనాన్ని ఇస్తాడు. మా అభిషక్తుడు రాజు వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు, సింహాసన పరిపాలన చేస్తాడు, దావీదు వలె, సొలొమోను వలె. కానీ ఇక్కడ దేవుడు ఆ విధమైన ప్రభువుగా ఆయన ఈ లోకానికి రాలా. ఆ విధమైన స్థితిలో ఇశ్రాయేలు రాజ్యాన్ని రోమా ప్రభుత్వం నుంచి విడుదల చేసే రాజ్యాన్ని, రాజుని ఇవ్వడానికి రాలా. ఆయన ప్రపంచంలో మరణ వేదనలు కలిగిన మనుషులందరి పాపాలు తీసివేసి అందరినీ కూడా దేవుని రాజ్య వారసులుగా యుగయుగాలు జీవించే స్థితిలో పెట్టడానికి వచ్చినటువంటి రక్షకుడు, ప్రభు, అభిషక్తుడు. ఆ పని నిమిత్తమే అభిషేకించబడి ఈ లోకానికి వచ్చాడు. ఆ విధమైన రాజుగా ఈయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈయన గురించి ప్రస్తావించి కొన్ని ప్రవక్తల గ్రంథాలలో ఉన్న లేఖనాలు చూపించి పేతురు ప్రసంగం చెప్తాడు. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని దావీదు గారు రచించిన కీర్తనలు పట్టుకొచ్చి, ఇదిగో ఈ దావీదు మహారాజు మనందరి తండ్రి కదా, మన పితరుడు కదా, ఆ దావీదు మహారాజు సింహాసన పరిపాలన మీకు తెలుసు కదా, ఆ రాజు రచించిన గీతాలు మీకు తెలుసు కదా, ఆ రాజు కూడా ప్రవక్తగా ఉన్నాడు కదా. దావీదు మహారాజు మాత్రమే కాదు, ప్రవక్తగా ఉన్నాడు. ఆ ప్రవక్తనవత దేవుడు కొన్ని మాటలు పలికించాడు కదా. ఆ మాటలు ఎవరి గురించో కాదు, భవిష్యత్తులో ప్రపంచాన్ని పరిపాలించే ప్రభు, భవిష్యత్తులో ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టే రాజు, ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు ప్రాణాన్ని పెట్టి ఆ ప్రాణం ద్వారా, ఆ రక్తం ద్వారా, శరీరం ద్వారా, ఆ బలియాగం ద్వారా మనుషులందరికీ కూడా నిత్య జీవాన్ని ప్రసాదించే అభిషక్తునిగా చేసిన వాని గురించి రాయబడినవి ఇవన్నీ అని చెప్పేసి కొన్ని లేఖనాలు తీసుకొచ్చి మాట్లాడిన తర్వాత కొండ బద్దలు కొట్టినట్టు 36వ వచనంలో రక్షణ వాక్యాన్ని చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటి ప్రసంగం, పేతురు ప్రసంగం, 3000 మంది చేర్చబడ్డారు. ఒక్క ప్రసంగం 3000 మంది మారిపోయారు. ఎంత ప్రసంగం చేశాడు చూడండి పేతురు. మొట్టమొదటి ప్రసంగం, ఈ రక్షణ గురించిన మొట్టమొదటి ప్రసంగం ప్రకటించింది పేతురు గారు. ఆ పేతురు ప్రకటించిన ప్రసంగంలో ఏమన్నాడంటే చివరికి వచ్చేటికి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది మీరందరూ తెలుసుకోవాలి. వెంటనే షాక్ అయ్యారు వీళ్ళందరూ. హృదయం నొచ్చుకుంది, బాధపడ్డారు, చింతించారు. అప్పుడు అన్నారు, ఇప్పుడు మేమేం చేయాలి పేతురు? అప్పుడు అంటాడు ఆయన, ఏమంటాడంటే 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇది సువార్త, ఇది రక్షణ సువార్త, ఇది రక్షణ సువార్త. ఇక్కడ ప్రసంగం మాత్రమే చెప్పాడు. ఫస్ట్ ప్రసంగం చెప్పినప్పుడు అక్కడ 10,000 మంది ఉండొచ్చు, 20,000 మంది ఉండొచ్చు, వేల సంఖ్యలో ఉండొచ్చు. కానీ ఈ మాటలు, ఈ లేఖనానుసారంగా, ప్రవక్తల గ్రంథాల అనుసారంగా ఈ రక్షణ వాక్యాన్ని అంటే యేసుక్రీస్తు ఒక మరణ పునరుద్ధానం, ఆ యేసునికి దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా, అభిషక్తుడిగా నియమించిన విధానం చెప్పిన తర్వాత కేవలం ఇక్కడ ప్రసంగం మాత్రం చేశాడు. కానీ పేతురు అద్భుతం చేయలే. పేతురు ఇక్కడ అద్భుతం చేయలేదు, ఆశ్చర్యక్రియ చేయలేదు, సూచక్రియ చేయలేదు. ప్రసంగం చెప్పాడు. ప్రసంగంలో దగ్గరగా ఓ 10,000 మంది అనొచ్చు, 15,000 మంది అనొచ్చు, 20,000 మంది అనొచ్చు. కానీ అందులో చేర్చబడిన వారు పురుషుల సంఖ్య 3,000 మంది, అంతే. 3,000 మంది చేర్చబడ్డారు. అయితే ఇక్కడ అద్భుతం చేయలేదు, ఆశ్చర్యక్రియ చేయలేదు, ఏమీ చేయలేదు. అయితే ఆ తర్వాత
ఏ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మారు మనసు పొందారో ఆ పరిస్థితులు జరిగాయో ఆ తర్వాత అయినా వారి ఎదుట సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు చేశాడు. మరింతగా వీళ్ళ విశ్వాసంలోకి వెళ్ళడానికి, బయట వారు కూడా నమ్మడానికి. అక్కడ ఆ తర్వాత ఈ ప్రసంగం తర్వాత వీరు బాప్తిసం తీసేసుకున్న తర్వాత అనేక మాటలతో వారికి ఇంకా చాలా విషయాలు చెప్పి ఆ తర్వాత కూడా ఆయన వారి మధ్యన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు పేతురు ద్వారా చేయించాడు. కింద వచనాల్లో అదే ఉంటుంది. రేపటి దినాన మీకు 40వ వచనం కానించి 37వ వచనం కానించి చెప్తాను. అయితే మీకు వాక్య తరగతులు కాబట్టి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం కానించి 35వ వచనం వరకు కూడా ఉన్నటువంటి దావీదు ఈ యేసుని గురించి ప్రవచించిన ప్రవచనాలు కూడా సమయం ఉంటే మనం చూసుకుందాం. ఈ రక్షణ పాఠాలు ఎన్ని రోజులు వస్తాయో నాకు తెలియదు. ఇక్కడ మనం ఇంకా ఎక్కడే ఉన్నాము? పెంతెకోస్తు పండగ దగ్గరే ఉన్నాం. ఇంకా యెరూషలేము ప్రజల దగ్గరే ఉన్నాం. ఇంకా యోదయ, సమరయ పట్టణాల్లోకి వెళ్ళలేదు. అన్యజనుల పట్టణాల్లోకి వెళ్ళలేదు. అన్యజనుల పట్టణాల్లోకి వెళ్ళిన తర్వాతే కంప్లీట్ అవుతుంది మనకు మెసేజ్. మరి ఎన్ని తరగతులు వస్తాయో తెలియదు. ఇప్పటికి దేవుని మహాకృపను బట్టి 4 తరగతులు వచ్చాయి. త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే తరగతులు కదా, మీకు అన్నీ చెప్తే ఇంకా బాగా గుర్తుంటాయి అనేసి ముందుకు వెళ్తున్నాను అనమాట. రైట్, మంచిది. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కూడా మీ దివ్యమైన వాక్యంతో అందరితో మాట్లాడారు, సర్వసత్యంలోనికి నడిపించారు. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకున్నారని నమ్ముచున్నాం. దేవ, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగా ఫలింపచేయండి. వారి ఒక కుటుంబ పరిస్థితులు, మాకు కుటుంబ పరిస్థితులు, ఏ విధమైన ఆర్థిక పరిస్థితులు, ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో మీరు ఎరుగుదురు. వాటన్నిటిని కూడా తండ్రి మరి ఆ పరిస్థితుల నుండి విడుదల దయచేయండి. మాకు అవసరమైన వాటిని కూడా మీరు దయచేస్తున్నారు, కూడా ఇక్కడ కూడా దయచేయండి. రక్షణ గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారమే, లేఖన అనుభవ జ్ఞానము, చరిత్రలో, సంఘ చరిత్రలో అపోస్తుల ద్వారా మీరు ఏ విధంగా సంఘాలను కట్టుకున్నారో, ఏ విధంగా ప్రజల్ని స్థాపించుకున్నారో, మీ వద్దకు ఏ విధంగా వాక్యం ద్వారా ఆకర్షించుకున్నారో, వారి ద్వారా చేయించినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు ఎందు నిమిత్తం జరిగాయి, ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఇప్పటివరకు తెలియజేశారు. ఇక ముందును కూడా తెలియచేయండి. అందరికి అనుకూల సమయం, అనుకూల పరిస్థితులు దయచేయండి, నాకును దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.